నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్. సీఎం జగన్ పై ప్రశంసలు గుప్పించిన మోటివేషనల్ స్పీకర్ నిక్ వూజిసిక్. యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలరంటూ విద్యార్థులకు ఉద్బోధన. యాత్ర 2 సినిమా గుండెలను పిండేసే విధంగా ఉందంటూ కితాబిచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకి అధికారం సంపద సృష్టించడానికి కాదని తన సొంత సంపాదన కోసమని విమర్శించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయ అరంగేట్రం చేశానని స్పష్టం చేసిన జనసేన నాయకుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే, తమ స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వూజిసిక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, సీఎం జగన్ తనతో పాటు ఎంతో మందికి ప్రేరణ అన్నారు. విద్యారంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్ చేశారని, అనితర సాధ్యమైనటువంటి ఇటువంటి చర్యలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని నిక్ వూజిసిక్ కితాబిచ్చారు. యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలరన్నారు. మీ విజయాన్ని ఆస్వాదించండి. మీ హార్ట్, మీ మైండ్లోకి నెగిటివ్ వాయిస్ రానివ్వకండి. ఎప్పుడూ పాజిటివ్ థాట్స్తో ఉండండి. మీ కలలను నిజం చేసుకోండి. సహనం అనేది ఒక గొప్ప బలం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బలంగా ఉండాలి. ఆశ మాత్రం వదులుకోకూడదు. ఇండియాలో ఇక నుంచి 5 భాషల్లో వీడియోను అందిస్తానంటూ ప్రసంగించారు. When you lose joy, you lose passion for life. When you lose passion for life, you become weak and alone. Please know that this is all important in your life to be thankful. If you ever go through depression, there are 3 things that you can do to get out of depression. First thing is write down 10 different things that you are thankful for. The second thing is when you go through depression, you don't have to do this alone. The power of friendship is so important. You are not just another pupil or student here in this university. You are a big family. And when you look at each other, we shouldn't be looking at their hair, their clothes, what they wear, or their body. We need to look at them in their eyes, because when you look them in the eyes, that's when you acknowledge their soul, their spirit, their mind, and their heart. And I want you to know that you are beautiful just the way that you are, and to never ever bully yourself. When you look yourself in the mirror, you have a choice. That when those negative thoughts come, to say that you're not good enough, to say that you'll never ever be anybody, to say that your dreams are too big, remember my story today. And when you look at industrial revolutions in different things like technologies, please రానున్న 2024 ఎన్నికల్లో మాదిగల ఏసీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 29 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సీట్లు మాదిగలకే కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కడప జిల్లా నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణయ్య మాదిగ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత మాదిగలకు ఇవ్వడం లేదని, ఓటు మాది సీట్లు మీవే అనే రాజకీయానికి కాలం చెల్లిందని, మరీ ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో మాదిగలకు అనేక హామీలిచ్చి 63% ఓట్లు వేయించుకొని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేసిందని, ఈసారి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే మాదిగలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందో వారికి మాదిగల ఓట్లు వేసే విధంగా మాదిగలను చైతన్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఎంఆర్పీఎస్ శ్రీకారం చుడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ యువసేన నాయకులు నరేంద్ర మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మందా కృష్ణయ్య మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ జిల్లా భాషే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడి నుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టడానికి సంసిద్ధమై
సిద్ధమై ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే మేము 1994 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించినప్పటి నుంచి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాదిగలమైన మాకు ఉపకులాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. విద్యా ఉద్యోగ పరంగా కాకుండా ఈరోజు రాజకీయాల్లో కూడా మాకు సముచిత స్థానం కల్పించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. గతంలో పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు కూడా మాకు తీవ్రమైన అన్యాయం చేశాయి. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాకు సముచిత స్థానం కల్పించి సీట్ల పంపకాల్లో మాకు సమన్యాయం చేస్తుందని చెప్పి ఆశించాం. అయితే ఈరోజు 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. పోనీ 2024 ఎన్నికల్లోనన్నా ఆ పరిస్థితిని తీసుకొస్తారేమో అని చెప్పి ఆశించాము. కానీ ఇప్పుడు కూడా మాకు ఈ రాష్ట్రంలో 29 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు ఉంటే ఒక ఎంపీ స్థానం కేటాయించి రాష్ట్రంలో 29 అసెంబ్లీ స్థానాల్లో 21 మాలలకు కేటాయించి ఒక 8 మాత్రమే మాదిగలకు కేటాయిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి సమన్యాయం అని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ప్రధాన పార్టీలైనటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, కడప జిల్లాలో ఉదాహరణకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన జిల్లాలో, ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ కడప జిల్లాలో 2 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మాలకు కేటాయిస్తూ ఉన్నారు. ఏం మా జనాభా తక్కువ ఉందా? మేము వాళ్ళకంటే ఈ రాయలసీమ జిల్లాలో వాళ్ళకంటే జనాభాలో ఇంకా ఎక్కువగా ఉన్నాము, ఎక్కువ పర్సెంటేజ్ ఉంది మాకు. అయినా కూడా ఇక్కడ ఎందుకు మాలకు కేటాయిస్తున్నారు? మాదిగలకి ఎందుకు కేటాయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మాకు అర్థం కావడం లేదు. అంటే మా పైన వివక్షత చూపుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి ఉంది, కోస్తాంధ్రలో అదే పరిస్థితి ఉంది, రాయలసీమ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమానమైనటువంటి అవకాశాలు, సమన్యాయం జరుగుతుందని చెప్పి ఆశించాం. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆలోచన లేకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకొని మాకు ఎక్కడ చూసినా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు బడ్జెట్ పరంగా చూడండి ఒకసారి. కార్పొరేషన్కు ₹1 బడ్జెట్ కేటాయించకుండా ఈ 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరం ఆయన కొనసాగించుకుంటూ వచ్చారు. ఎక్కడైనా మేము ఎందుకు మాట్లాడలేదనంటే ఇంకా చేస్తాడని ఆశ ఉండేది. ఈరోజు అసెంబ్లీ సీట్లు, ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి, 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల ముందర మరి రాజకీయాల్లో కూడా మాకు ప్రాధాన్యత కల్పిస్తారనుకుంటే రాజకీయాల్లో కూడా మాకు ప్రాధాన్యత కల్పించుకోకుండా 21 మాలలకు ఇచ్చి 8 సీట్లు మాకు, ఆ 8 సీట్లలో కూడా ఈరోజు ఇంకా తగ్గిపోయే పరిస్థితుంది. అంటే మేము శక్తిపరంగా సరిగ్గా లేమనే, లేకపోతే మేము మాట్లాడుకోకుండా ఊరికే ఉన్నామనే, లేదా మేము క్వశ్చన్ చేయడం లేదనే, లేదా లాబింగ్ చేయడం లేదనే, ఏ విధంగా ఓటు శాతం తక్కువ ఉందనే, ఏ విధంగా మీరు చూసి మాకు సీట్లను తగ్గిస్తున్నారో ఒకసారి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఇదే విధంగా కొనసాగితే మాత్రం మాదిగల ఓటు శాతాన్ని మేము ఖచ్చితంగా ప్రభావితం చేసి, ఏ రాజకీయ పార్టీ అయితే మాకు ప్రాధాన్యత కల్పించి సమన్వయం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీ వైపే మాదిగల ఓట్లు ఉంటాయని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి మేము తల వంచే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈరోజు ఈ జిల్లా నుంచే మేము ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము. గుర్తుంచుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి మేము ఒకటే ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టి మాదిగలను చైతన్యపరిచి ఎవరైతే సమానమైనటువంటి అవకాశాలు కల్పించి మాకు సముచిత స్థానం కల్పిస్తారో వాళ్ళకే మేము ఓటు వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కోరం లేని కారణంగా సమయానికి అసెంబ్లీ ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. సభ సమయానికి ప్రారంభం కాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కోరం లేకపోవడం ఘోరమంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని ప్రజలే గమనిస్తున్నారని, సభా సమయాన్ని వృధా చేసి ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
తెలుగుదేశం శాసనసభ్యులందరం కూడా 5 నిమిషాలు తక్కువ 9కి వచ్చి సభలు 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 5 నిమిషాలు తక్కువ 9కే వచ్చాం. ఇప్పుడు 9:10 నిమిషాలు అయింది. శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈ రోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, మమ్మల్ని ఎన్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడా లేదు. 9-8 నిమిషాలు అయింది. ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈ రోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయ ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. 10 నిమిషాలు అయింది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాల తక్కువ 9కి వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. యాత్ర 2 సినిమాను వైసీపీ నేతలకు డైరెక్టర్ మహి, నిర్మాతలు చూపించారు. విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్లో మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కొంతమంది సినిమా చూశారు. సినిమా అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. యాత్ర 2 సినిమా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చూశామన్నారు. కళ్ల ముందు జరిగిన కథ ఈ సినిమా అని, రాజశేఖర్ రెడ్డి నాయకుడిగా ఎదిగిన దానిలో తెలియని విషయాలు సినిమాలో తెలుసుకోవచ్చన్నారు. అందరూ ఈ సినిమా కోట్లాది మందికి తెలిసిన వారి గురించి సినిమా చూడడంలో భావోద్వేగం వచ్చిందన్నారు. మనసున్న మనుషులు మన కళ్ల ముందే దేవుళ్లలా మారిపోవడం, మన జ్ఞాపకం అవి మర్చిపోయిన సంఘటనలు జ్ఞప్తికి వస్తాయని చెప్పారు. రాజకీయం అంటే ఎత్తులపై ఎత్తులు కాదు, ప్రజల మన్నన పొందాలని చెప్పారు. మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే కదా. రాజశేఖర రెడ్డి గారి అంటే ఆయన 30 ఏళ్ల రాజకీయ అనుభవం. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 5 ఏళ్ల పాలనలోనే కోట్లాది మందికి దగ్గర కావడం, అందువల్ల ఆయన నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అని తెలుసుకోవడానికి అందులో ఒక తెలియని కథ కానీ, జీవితం గురించి కానీ తెలుసుకోవచ్చని అనిపించింది. ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలా మంది మిత్రులు కూడా అడిగారు. మరి ఏం కొత్త ఏముంటుంది, మనకు తెలిసిన చరిత్రే కదా ఇది. కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఎందువల్ల అంటే రేపటి నుంచి థియేటర్లలో చూసేవాళ్ళు కూడా లక్షలాది మంది ప్రేక్షకులు కానీ అందరూ అవుతారు. ఎందుకు అవుతారంటే మనకు తెలియని ఫిక్షన్ ఒక కథ చూడడం లేదు. తెలిసిన మనుషులు, కోట్లాది మందికి తెలిసిన మనుషుల గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం మనకు కోట్లాది మందికి ఎందుకుంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో కలిసి ఉండడము, లేదా వాళ్ళ నుంచి మేలు పొందినామని అనుకోవడము, మాకు స్వయంగా తెలుసు అని చెప్పుకోవడము రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎక్కువ అనిపించేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయి, అవన్నీ గుర్తుకొస్తాయి. ఆ వచ్చినప్పుడు కలిగే భావోద్వేగం ఈరోజు థియేటర్లో అంతా కనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు రాష్ట్రం అంతా కూడా అది కనిపిస్తుంది.
మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్ళలాగా మారిపోవడం లేదా శాశ్వతంగా గుర్తుండేంతగా చరిత్రలో నిలిచిపోయే రకంగా అందరి అభిమానాన్ని చూరగొనడం మన మధ్య ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆదర్శప్రాయులు అవుతారు. అలాగే మనందరికీ వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపిస్తారు. దాని నుంచే మన జ్ఞాపకాలు వస్తాయి. అవన్నీ ఇలాంటి కోడికత్తి కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జగన్పై హత్యాయత్నం కేసులో నిందితునిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడకూడదని ప్రధాన షరతు విధించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత బెయిల్ రావడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని గతంలో శ్రీనివాస్ పిటిషన్ వేసిన ఎన్ఐఏ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యమయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలో ఉండగా ఇంటికో బెల్ట్ షాప్ పెట్టించిన గనుడు చంద్రబాబుని ఇప్పుడు సిగ్గు లేకుండా మద్యం గురించి మాట్లాడుతున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ను పదవిలో నుంచి దించేసిన బాబు రాజకీయ వ్యాపారం మొదలుపెట్టారని మండిపడ్డారు. బాబుకు మద్దతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానల్స్ తోడయ్యాయన్నారు. రాష్ట్రంలో పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అక్కసు వెళ్లగలుక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు. పేదవాడిని పేదవాడిగా మిగిల్చేందుకే టీడీపీ పొత్తులు పెట్టుకుంటోందన్నారు. చంద్రబాబుకి అధికారం సంపద సృష్టించడానికి కాదని తన సొంత సంపాదన కోసమని, చంద్రబాబుల ఆచరణ సాధ్యం కాని హామీలు సీఎం జగన్ ఇవ్వరని, చేయగలిగితేనే మాట ఇస్తారని స్పష్టం చేశారు. అధికార దాహం, పదవి వ్యామోహం తనకు లేదని, ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేశారని జనసేన నాయకుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నడిచే బాటలోనే నా ప్రయాణం సాగుతుందన్నారు. పవన్ ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగుతాన్ని, నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నెల్లూరులోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. నెల్లూరులో జనసేన పార్టీ బలంగా మారుతోందన్నారు. నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, తనకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. వారి ప్రోత్సాహంతో తాను కూడా రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నానన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల సంఖ్యలో టిక్కో ఇళ్లు నిర్మించిందని జానీ మాస్టర్ చెప్పారు. ఈ నెల 10న మహాధర్నా నిర్వహిస్తున్నామని, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని జానీ మాస్టర్ పిలుపునిచ్చారు. నేను ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్గా రాలేదు, ఏదో జానీ మాస్టర్గా రాలేదు. జనసేనగా ఏమంటారు, మన ఒక కార్యకర్తగా, తర్వాత ఒక సైనికుడిలాగా వచ్చాను ఇక్కడికి. స్పెషల్గా ఇక్కడే ఎందుకు పెట్టడం అంటే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. సో నెల్లూరులోనే కాబట్టి నేను పుట్టిన గెడ్డ. సో ఇక్కడి నుంచే నేను తిన్నాను, తిరిగాను. ఈ గల్లీలు తెలుసు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు. ఇక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయన్నీ గ్రౌండ్ లెవెల్లో నేను కిషోర్ గారితో వెళ్ళి అన్నీ తెలుసుకున్నా నేను. అలాగే ఇక్కడ మన కార్యకర్తలతో అందరూ అడిగి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి ఒక చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ తెలుసుకుని వచ్చాను. దాని గురించి మెయిన్ మాట్లాడడానికి వచ్చింది. అండ్ అలాగే ఫస్ట్ నేను జనసేనలో చేరడానికి మెయిన్ కారణం కళ్యాణ్ గారి ఆశయాలు. సామాజిక న్యాయం అనేది ఆయనకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో దాని గురించి నేను ఆ ఆశయాల్ని, ఆయన చెప్పిన మాటల్ని, ఆయన వెనకాలండి ఆయనకి తోడ్పడుతూ ఆ ఆశయాల్ని గెలిపించడానికి నేను ఒక భాగమవుదా అని చెప్పి ఈ జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా మిత్రులందరికీ, పత్రికా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే ప్రతి ఒక్కటి జనం దగ్గర తీసుకుని వెళ్తారు. అది మంచి అయితే మంచి చూపిస్తారు, చెడు అయితే చెడు చూపిస్తారు. సో మీ అందరికీ పేరు పేరున నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో జనసేనలో చేరిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. దేనికి వచ్చాము, దేనికి రాలేదు, ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ పాయింట్, ఇక్కడున్న సమస్యల్ని పోరాడడానికి వచ్చాను. ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌస్లు ఉన్నాయి కదా, వెంకటేశ్వరంలో
కట్టున్నారు కదా, సో ఇల్లులు. సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను. రాష్ట్రం మొత్తంలో 40 లక్షల ఇల్లులేమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి. మన నెల్లూరులో 4,000 ఇల్లులేమో కట్టినట్టున్నారు. అది 4.5 సంవత్సరం అయింది. అది లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయినాయి. అయినా కూడా ఇప్పుడు 4.5 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఒక 2-3 నెలలు ఎలక్షన్స్ 5 సంవత్సరాలు వస్తుంది. సో ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు? అలానే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకి అఖిలపక్షం నాయకులు చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలింపుపై జరుగుతున్న అనేక సంఘటనల నేపథ్యంలో పోర్టు సీఈఓ జీజే రావుతో చర్చించేందుకు పోర్టుకు వెళ్లారు. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ తదితర పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి పోరాటం చేస్తున్న నేపథ్యంలో కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు చేస్తున్న సేవ్ కంటైనర్ టెర్మినల్ పోరాటానికి మద్దతుగా పాల్గొన్నారు. మంత్రి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 2,500 ఎకరాలు ఆ రోజు మేము ఇచ్చాం. 3 లక్షలు అంటే 6 లక్షలు 7 లక్షలు చేయించేసేసి రైతులు భూములు ఇప్పించాం. మళ్ళీ ఒక 3,000 ఎకరాలు నవీగా సివిరావు గారు కొన్నారు. 6,000 ఎకరాలు ఈ రోజు అక్కడ ఉంది. దాన్ని బేస్ చేసుకుని కృష్ణపట్నం ఎస్సీజెడ్ 6,000 ఎకరాలు, ఎన్టీపీసీ 2,500 ఎకరాలు ప్లస్ కిసాన్ ఎస్సీజెడ్ 2,000 ఎకరాలు, 16,500 ఎకరాలు ఈ కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించింది. థర్మల్ స్టేషన్స్ కాకుండా వాటన్నిటినీ మూల కూర్చోబెట్టి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు త్యాగం చేసేస్తే వాళ్ళని ఈరోజు బల్క్ కార్గోలో దుమ్ములో ధూళిలో ముంచేసి పొల్యూషన్లో ముంచేసి ఆరోగ్యాలు దెబ్బతినిపోయి మనుషులు సచ్చే పరిస్థితి వచ్చి 10,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుంటే ఆయన చెప్పే మాటలు కానీ వింటే జీజేరావు గారి మాటలు ఆయన ఏదో సూక్తులు చెప్తున్నాడు. మేము చెప్పాం, అయ్యా మేము నీ పోర్టుకి 2014 నుంచి 19 అధికారంలో ఉంటే పోర్టులోకి అడుగుపెట్టలే, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే నీ పోర్టులోకి అడుగుపెట్టలే. నీ మాఫియా ఎంత ఆకురవుడి, అదాని అనుకుంటే ఎంత. ఈరోజు అదాని ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్, 8th రిచెస్ట్ మ్యాన్, 12th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో కాదు, 6,40,000 కోట్లు నెట్వర్త్ ఉండే అదాని ఇటువంటి బచ్చాలను చూసి నువ్వు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలనా? మా ఉద్యోగాలు పోతాయి. ఆఖరణ డర్టీ పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డర్టీ కార్గో బల్క్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా? ఈరోజు కంటైనర్ యార్డ్ మొత్తం ఐరన్ ఓర్ డంప్ చేసేస్తావా? ఇది స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పాం. మా జనం కోసం ఇది రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎప్పుడో విజయనగరం రాజుల టైంలో ఆ పోర్టు మొదలైంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి రాజశేఖర రెడ్డి డెవలప్ చేసి రాజశేఖర రెడ్డి కొడుకు ఆ 25% కూడా అదానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నీ మంత్రి ఆగడాల వల్ల వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నామనే సాకు పెట్టి చెప్తుంటే ఆపే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రికి ఆ దమ్ము లేదు. అమర్ రాజా వెళ్ళిపోవాలా, కియా వెళ్ళిపోవాలా, కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోవాలా, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలా ముఖ్యమంత్రి, నీ మంత్రి దోచుకుంటా మీరు కూర్చోవాలా. దీంట్లో మేము రాజీ పడం. ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు 6 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన, కాంగ్రెస్, అన్ని పార్టీలు 6 పార్టీలు కలిసి ఈరోజు రిప్రజెంట్ చేసాం. మా స్వార్థం కోసం కాదు, మా కోసం కాదు. ఈడ మాదిరిగా ప్రతి ఈ విజన్ని నిజం చేయాల్సిన యువతలో స్ఫూర్తి రగిలించేందుకు యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడారు. పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, వేలాది ఉద్యోగాల సృష్టికర్త, దూరదృష్టి కలిగిన ఎంటర్ప్రెన్యూర్ పల్సర్ సీఈఓగా తాను ఈ బృహత్కర కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం సిరిపురం జంక్షన్లోని గురజాడ కళాక్షేత్రంలో జరిగే యువశక్తి సదస్సు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర భవిష్యత్తు ముఖచిత్రం మార్చే దిక్సూచి కానుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మేధో వలసలు నివారించడానికి స్థానికంగా ఉపాధి కల్పించడమే తక్షణ ఉపాయమని శ్రీనుబాబు వివరించారు. తద్వారా ఒక 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం
మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే, విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్గా ఇంకొక 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ అందర్ 4 ఎంప్లాయీస్ అన్నమాట ఇండైరెక్ట్గా. అలాగా 10 లక్షల మంది ఉపాధి ద్వారా మన విశాఖపట్నం ఏరియాలో దాదాపుగా 40 లక్షల మంది, విశాఖపట్నం విఎంఆర్డి ఏరియాలో దాదాపు 40 లక్షల మంది ఉంటున్నారు ఇప్పుడు. అలాగే మన విశాఖపట్నంకి హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా కానీ కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం ఏరియా దాదాపుగా 7,500 స్క్వేర్ కిలోమీటర్స్. అపోలో క్యాన్సర్ సెంటర్స్లో CAR-T సెల్ థెరపీ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ వైద్యులు, మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ తెలిపారు. ఆరిలోవా హెల్త్ సిటీలోని అపోలో హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న రోగుల్లో బి సెల్ లంపోమాస్, బి అక్యూట్ లింపోబ్లాస్టిక్లు, లుకోమియా చికిత్స కోసం ఉపయోగిస్తారన్నారు. ఈ థెరపీ క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు విదేశాల్లో ఉన్న ఈ చికిత్స గత ఏడాది భారతదేశంలో అందుబాటులోకి వచ్చిందన్నారు. హాస్పిటల్ COO జె రామచంద్ర మాట్లాడుతూ, డెడికేటెడ్ టీమ్, ఎక్స్పర్ట్స్ వైద్యులతో అపోలో హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించామన్నారు. ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్, ఒక అత్యాధునికమైన ట్రీట్మెంట్ని మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం. ఆ చికిత్స విధానం పేరు CAR-T సెల్ థెరపీ. ఇక్కడ మీరు వెనకాల ఫ్లెక్సీ చూసినట్టయితే విక్టరీలో టీని కార్ని కలిపాం. సో బేసికల్లీ ఇది ఏంటంటే CAR-T సెల్ థెరపీ అంటే కిమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ. ఇదొక లేటెస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యాన్సర్ చికిత్స విధానం. ఈ చికిత్సని మెయిన్గా 2 కండిషన్స్లో ఇప్పుడు ఆమోదించబడింది. ఒకటి బి సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటే బి సెల్ తాలూకు బ్లడ్ క్యాన్సర్, అండ్ బి సెల్ హై గ్రేడ్ లింఫోమా అదొక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఈ 2 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఏదైతే మన కామన్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ అన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో కూడా ఇవి కంట్రోల్లోకి రాకుండా కొంతమందికి పెరుగుతూ ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్, ఇలాంటి క్లిష్టమైన రోగులకు ఇది ఒక చికిత్స విధానం. ఇది ఇంతవరకు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. యుఎస్లో అబౌట్ 5 ఇయర్స్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ అండ్ సింగపూర్, హాంకాంగ్, చైనా ఇలాంటి వాటిల్లో ఒక 3 ఇయర్స్ నుంచి అవైలబుల్ ఉంది. మన భారతదేశంలో గత 1 ఇయర్గా క్లినికల్ ట్రయల్ ఫేజ్లో ఉండి మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా అంటే కమర్షియల్గా CAR-T సెల్ థెరపీ అవైలబుల్ అయ్యి ఒక 3 మంత్స్, ఒక 3 నెలలు కావస్తుంది. ఈ విధంగా ఈ పీరియడ్లో అపోలో క్యాన్సర్ సెంటర్స్ మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా వాడకం జరిగింది చెన్నై అపోలో హాస్పిటల్లో. దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ చికిత్సా విధానాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం నిన్న స్టార్ట్ చేశాము ఒక పేషెంట్కి. మొత్తం మీద ఇండియా మొత్తం చూసుకుంటే ఇది ఓన్లీ 9th సెంటర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సీఎం జగన్ పై ప్రశంసలు గుప్పించిన మోటివేషనల్ స్పీకర్ నిక్ వోజిసిక్ యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలరంటూ విద్యార్థులకు ఉద్బోధ. యాత్ర 2 సినిమా గుండెలను పిండేసే విధంగా ఉందంటూ కితాబిచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకి అధికారం సంపద సృష్టించడానికి కాదని తన సొంత సంపాదన కోసమని విమర్శించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయ అరంగేట్రం చేశానని స్పష్టం చేసిన జనసేన నాయకుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.